ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఇంకా అమ్మ నాన్న కలవరా? వాళ్ళ మధ్య ఏదో మళ్ళీ గొడవైంది కదా, అందుకే అమ్మ మనల్ని తీసుకొని ఈ ఊరు వచ్చేసింది కదా. అవును, మళ్ళీ అమ్మ నాన్న కలిసి హ్యాపీగా ఉండడం చూడాలనుంది రిషి. మళ్ళీ అలా మనం చూడగలమా లేక అస్సలు చూడలేమా? మీ అమ్మ నాన్న విడిపోయారని స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ అంటుంటే, లేదు ఇప్పుడు మా అమ్మ నాన్న కలిసి సంతోషంగా ఉంటున్నారని ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. కానీ అదంతా అబద్ధమని ఇప్పుడే తెలిసింది. అమ్మా, 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 నువ్వు నాన్న కలిసిపోయినట్టు మా గురించే కదా నటించారు. నిజం చెప్పమ్మా, మా గురించే కదా నటించారు. నీకు నాన్నకి గొడవ అయ్యి మీరు మళ్ళీ విడిపోయారు కదమ్మా, మళ్ళీ మీరు కలవరా? మీ నాన్న నాన్నమ్మతో కలిసి మనం ఆ ఇంట్లో ఉంటామని నేను మీకు మాట ఇచ్చాను. కానీ ఆ మాట నిలుపుకోలేకపోయాను. నన్ను క్షమించండి అమ్మా. నేను మీకు అమ్మని అవ్వడం వల్లే మీకెన్ని కష్టాలు. నువ్వు ఏడవకమ్మా. ఎప్పుడు నువ్విలా బాధపడకూడదమ్మా. నాన్న ఖచ్చితంగా మన దగ్గరకు వస్తారు. మమ్మల్ని వదిలి నాన్న అక్కడ ఉండలేరమ్మా. మళ్ళీ మనందరం కలిసి ఉంటామమ్మా. నిజమమ్మా, మేం చెప్తున్నాం కదా, నువ్వు ఊరుకో అమ్మా, ఏడవకమ్మా, ప్లీజ్ అమ్మా. ఏంటి దాము, నిద్ర పట్టట్లేదా? ఆలోచిస్తున్నావు? చంద్ర, 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 వచ్చావు చంద్ర? చంద్ర, ఎక్కడున్నావు చంద్ర? నా పిచ్చి, నన్నొద్దనుకొని వదిలేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినవాడు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తాడు? రాడు. అంతా నా భ్రమ, భ్రమ. నిన్ను నన్ను కట్టి ఉంచే దారం బంధమురా, అది కళ్ళతోటి చూడలేని ప్రాణం లాంటిదిరా. వదిలెళ్ళిపోతివే ఆనందాల గూటిని, వెళ్ళి మోసుకొస్తివే గుండె నిండా బాధని. చెరగని గురుతులే మనసుని మరి మరి కాల్చగా, కడుపులో
కోతలా మిగిలేరా చివరికి నీ ఆగండమ్మా ఆగండి. ఎక్కడికి? సార్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఉన్నారా? సార్ బిజీగా ఉన్నారు, ఇప్పుడు కలవడం కుదరదు. నేను వచ్చిన ప్రతిసారి ఇలాగే చెప్తున్నారు. ఇవాళ ఎలాగైనా సరే సార్ని కలిసి ఇంటర్వ్యూ తీసుకునే వెళ్తాను. మీ సార్కి చెప్పండి. అలాగేనమ్మా, మీరు ఇక్కడే ఉండండి, చెప్పొస్తాను. మధు, నీ ప్రాజెక్టు ఓకే చేసినట్టుగా సైన్ చేశాను, తీసుకో. సార్ ఉండవయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నీ ప్రాజెక్ట్ ఓకే చేస్తే నెక్స్ట్ మంత్ మన ఇద్దరం కలిసి ట్రిప్ వెళ్దాం అన్నాం. అంతవరకు నేను వెయిట్ చేయలేను. అయినా ఈ ప్రాజెక్ట్ చేస్తే నీకెంతొస్తుంది? మహా అయితే 15 లేదా 20 కోట్లు, అంతే కదా. నువ్వు నాతో పాటు ఉండు. నేను చేసే ప్రతి ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయితే దానికంటే ఎక్కువ లాభం వస్తుంది నీకు. ఎందుకలా నవ్వుతున్నావు? నేను చిన్న చితక అమౌంట్స్ కోసం ఆశపడను. మీరు నాకు సపోర్ట్గా ఉంటే ఏకంగా ఏనుగు కుంభస్థలాన్నే కొడతాను. అసలు నేను ఈ ప్రాజెక్ట్ని ఆఫ్టర్ ఆల్ 15-20 కోట్లు మిగలడం కోసం చేస్తున్నాననుకుంటున్నారా? మరి ఎంత మిగులుతుందని చేస్తున్నావు? 250 కోట్లు. $250 కోట్ల? అంత అమౌంట్ ఎలా వస్తుంది మధు? ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది అని నమ్మించి 250 కోట్లు వచ్చేలా నేను ఒక ప్లాన్ చేశాను. దానికి లీగల్గా మీ సపోర్ట్ కావాలి. మీరు నాకు సపోర్ట్ చేస్తే మీ షేర్ మీకిస్తాను. ఇది సాధ్యమవుతుందా? ఏదైనా తేడా వస్తే నీకు నాకు ప్రాబ్లం అవ్వదా? ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు. మనం సేఫ్గా ఉంటాం సార్. ఎలా మధు? పబ్లిక్లో మా మరిది గారిని ముందు పెట్టి వెనకాలుండి నేను అంతా నడిపిస్తాను. ప్రజల సొమ్మంతా నా అకౌంట్లోకి రాగానే ప్రాజెక్ట్ని ఆపేసి మా మరిది గారే ప్రజల్ని మోసం చేశాడని నమ్మించి జెండా ఎత్తేస్తాను. అప్పుడు యష్ ఇరుక్కుంటాడు కదా. మనం ఇరుక్కోం కదా సార్. అదంతా నేను చూసుకుంటాను. రిస్క్ అంటూ వస్తే మీకంటే నాకే ఎక్కువ డేంజర్. అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను. మీకు, మీ పదవికి, మీ పొలిటికల్ కెరీర్కి ఎలాంటి ఇబ్బంది రాదు. నేను గ్యారెంటీ ఇస్తున్నాను.
మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, నాకు సపోర్ట్గా ఉంటే చాలు. ఏమంటారు సార్? నాకు ఎలాంటి ఇబ్బంది రాదంటున్నావు కాబట్టి ఓకే, అలాగే సపోర్ట్ చేస్తాను. చూస్తూ చూస్తూ 250 కోట్లు ఎలా వదులుకుంటాననుకున్నావు? వస్తాను సార్. ఓకే మధు, ప్రాజెక్టు జాగ్రత్త. ఏమో అనుకున్నాను కానీ ఈ మధు మామూలుది కాదు. ఈ జర్నలిస్ట్ ఇక్కడుందేంటి? సరే, అదంతా నేను చూసుకుంటాను. మేడం, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. ఓకే రండి. సార్. ప్రసాద్, నువ్వు ఇక్కడే ఉండి, నేను లోపలికి వెళ్ళొస్తాను. మేడం. హాయ్ సార్. నువ్వా? ఆ రోజు నువ్వే కదా నా గురించి, ఆ ప్రాజెక్టు గురించి న్యూస్లో నోటుకొచ్చిందల్లా మాట్లాడావు. నీకు నాతో పనేంటి? మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను సార్. నీకు నేను ఇంటర్వ్యూ ఇవ్వాలా? నా గురించి, నేను సపోర్ట్ చేసే ప్రాజెక్టు గురించి వ్యతిరేకంగా మాట్లాడే నీకు నేనెలా ఇంటర్వ్యూ ఇస్తాననుకున్నావు? నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు. ఆపేయ్, అన్నీ ఆపేయ్. ఏది న్యూస్లో రాకూడదు. వస్తే నీ ప్రాణాలు పోతాయి. ఏంటి సార్, బెదిరిస్తున్నారా? హెచ్చరిస్తున్నాను. పిఏ, ఆమె నీ నుంచి పంపించేసాయి. అలాగే సార్. పదండమ్మా, పదండి. పదండమ్మా, పదండి. మీరు అసలు ఆయన మూడ్ ఆఫ్లో ఉన్నారు. పదండి. స్వాతి కాల్ చేస్తుందంటే ఏదో ఇన్ఫర్మేషన్ దొరికినట్టుంది. హలో, చెప్పు స్వాతి. మేడం, ఇంతకు ముందే మధు పొలిటీషియన్ని కలిసి వెళ్ళింది మేడం. వాళ్ళ మధ్య దేని గురించి డిస్కషన్ జరిగింది? అదంతా ఏం తెలీదు. మధు వెళ్ళేటప్పుడు ఆమె చేతిలో ఒక పేపర్ చూశాను. బహుశా ఆ పొలిటీషియన్ ఇచ్చిన డాక్యుమెంట్ అయ్యుండొచ్చు. ప్రాజెక్ట్ అప్రూవల్కి సంబంధించింది అయ్యుండొచ్చు. ఆ విషయం తెలుసుకుందామని పొలిటీషియన్ని ఇంటర్వ్యూ అడిగాను. ప్రాజెక్ట్ గురించి వ్యతిరేకంగా చెప్పిన నీకు ఇంటర్వ్యూ ఇవ్వనని నా మీద ఫుల్ ఫైర్ అయ్యారు. ఆ మధు పొలిటీషియన్ కలిసి ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నట్టు నాకు డౌట్గా ఉంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే మధుని నువ్వు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. చూడు స్వాతి, నీకేదైనా ఎవిడెన్స్ దొరికితే వెంటనే యష్ని కలిసి చూపించు. ఎందుకంటే నేను ఎంత చెప్పినా వినే పొజిషన్లో యష్ లేడు. వీలైనంత త్వరగా మధు ఆ పొలిటీషియన్ల మధ్య జరిగే సీక్రెట్ డీలింగ్స్ అన్నీ మనం బయటికి తీసుకురావాలి. ఈ ప్రాజెక్ట్ ఆగిపోవాలి స్వాతి. అలాగే మేడం, మధుని నేను ఫాలో అవుతాను. ఉంటాను మేడం.
ఓకే స్వాతి. ప్రసాద్ మేడం పద. సరే మేడం. అమ్మా, నిన్నంతా నువ్వేమీ తినలేదు. కనీసం ఎప్పుడైనా టిఫిన్ చేద్దు రామ్మా. రామ్మా, ఏమీ తినకుండా ఉంటే నీరసం వస్తుంది. నా మాట వినమ్మా, రామ్మా. నేను పిచ్చిదాన్ని కదరా, నా గురించి నీకెందుకు, వదిలేసే. నువ్వు వెళ్ళరా. అర్థమైందమ్మా, నిన్ను పిచ్చిదానివి అన్నానన్నందుకే కదా నా మీద నీకు కోపం. సారీ అమ్మా, ఇంకెప్పుడూ అలా మాట్లాడను. నన్ను క్షమించమ్మా. నా మీద కోపం తగ్గకపోతే నన్ను తిట్టు, లేదంటే కొట్టమ్మా. అంతేగాని నా మీద కోపంతో నాతో మాట్లాడకుండా మాత్రం ఉండకమ్మా, ప్లీజ్ అమ్మా. ఏంటత్తయ్య, మీరు కూడా చిన్నపిల్లలా? మరిది గారు ఏమైనా కావాలని మిమ్మల్ని అన్నారా? మావయ్య గారు పిల్లలు వెళ్ళిపోయారన్న బాధలో ఏదో తెలియక మీ మీద అరిచేశారు. ఈ చిన్నదానికే మీరు మరిది గారితో మాట్లాడకుండా ఉంటే ఎలా చెప్పండి? మనుషులన్నాక ఏవో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేయరా? తిరిగి అవి సరిదిద్దుకోరా? పాపం మరిది గారిని చూడండి, మీ గురించి ఎలా బాధపడుతున్నారో. సారీ చెప్పారు కదా అత్తయ్య, క్షమించి రావచ్చు కదా. సరే అమ్మా, నా గురించి వదిలేసే. కనీసం వదిన మాటకైనా విలువిచ్చి రావచ్చు కదా. నా మీద కోపంతో నువ్వు ఇలా అలగడం కరెక్ట్ కాదు. చూడు ఎలాగైపోయావు. అవునత్తయ్య, చూడండి, సరిగ్గా తినక మీరు ఎలా అయిపోయారో. మీ మొహమంతా పీక్కుపోయింది. ప్లీజ్ రండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, రండి రండి. తినండి మరిది గారు. అమ్మ తింటేనే నేను తింటాను. చూసారా అత్తయ్య, నిన్నటి నుంచి ఇదే వరుస మరిది గారు. అమ్మ తింటేనే నేను తింటానని ఇప్పటి వరకు తను ఏమీ తినలేదు. మరిది గారు, మీరు కూడా జరిగిన గొడవల గురించి ఆలోచిస్తూ ఇంట్లోనే ఉండిపోతే ఎలా? ఆఫీస్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? అన్నీ నా ఒక్కదాని వల్లే అవుతాయో చెప్పండి. ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్లో ఏ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేను వదిన. నన్ను వదిలేయండి. మధు, తేజ, ఆ డాక్యుమెంట్ ఇలా ఇవ్వు. మరిది గారు, మన ప్రాజెక్ట్ ఓకే చేసినట్టుగా ఆ పొలిటీషియన్ ఇచ్చిన డాక్యుమెంట్ ఇది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఆయనే ఇచ్చేశారు. ఆ సింధు చేసిన పనికి ఈ పాటికి మన ప్రాజెక్ట్ ఆగిపోవాల్సిందే. కానీ నేను ఆ పొలిటీషియన్ని బతిమిలాడి కష్టపడి నిజాయితీగా ప్రాజెక్ట్ని ఓకే చేయించాను. ఇలాంటి టైంలో మీరు వర్క్ మీద, ప్రాజెక్ట్ మీద తప్పకుండా కాన్సన్ట్రేట్ చేసి తీరాలి. ఇప్పుడు మన గోల్, టార్గెట్ అదే ప్రాజెక్ట్ కదా మరిది గారు. దాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే ఎలా? వదినా ప్లీజ్, మొత్తం ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ మీరే హ్యాండిల్ చేయండి. దానికి సంబంధించిన సిగ్నేచర్స్ కానీ ఏదన్నా ఇంపార్టెంట్ అయితే తప్ప నాకు చెప్పొద్దు. దయచేసి నా మానసిక స్థితిని అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేయండి వదినా ప్లీజ్. అసలే బాధల్లో ఉన్న మిమ్మల్ని నేను ఇంకా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. మీరు లేకపోయినా మన కంపెనీ పరువు నిలబెట్టి మన ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి చూపిస్తాను. అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. అయ్యో, టిఫిన్ చేసే టైంలో ఇలాంటివి మాట్లాడాను. సారీ, మీరు తినండి.
తేజ శశి, అమ్మ బాధని మనం పోగొట్టాలి. అవును రిషి, అమ్మ హ్యాపీగా ఉండేలా మనం ఏదో ఒకటి చేయాలి. నాన్న ఉంటేనే అమ్మ హ్యాపీగా ఉంటుంది. కరెక్టే. అమ్మ నాన్నని మనం ఎలాగైనా కలిపి తీరాలి. అందుకేం చేద్దాం? ఆలోచిద్దాం. అదే కదా చేస్తుంది. శశి, ముందు నాన్న ఇక్కడికి రావాలి. అలా వచ్చేలా చేయడం మన వల్లే అవుతుందా? మన కోసం నాన్న వెంటనే వస్తారు. నాన్న రావాలంటే ఏదో ఒక సంఘటన జరగాలి. శశి, ఐడియా. ఏంటది రిషి? నాకు జ్వరం వస్తే ఆ విషయం మన నాన్నకి తెలిసేలా చేస్తే నాన్న ఇక్కడికి వెంటనే వచ్చేస్తారు. ఐడియా బాగుంది రిషి. మరి నాకు ఇప్పటికిప్పుడు జ్వరం ఎలా వస్తుంది శశి? నేను చెప్తాను పదా. ఇవి చంకల్లో పెట్టుకో. ఇప్పుడు నీకు జ్వరం వస్తుంది, సరేనా? వెళ్ళి పడుకో. సరిగ్గా పడుకో. శశి, నాకు జ్వరం వచ్చిందేమో చూడు. ఇంకా రాలేదు. అయినా ఇప్పుడే జ్వరం రాదు. కాసేపు ఆగు. అయితే ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. శశి, ఇప్పుడు చూడు. నాన్న, ఫీవర్ ఎంతుంది డాక్టర్? 103 ఉందమ్మా. నాన్న